అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అంటేనే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. గోరింటాకు అంటేనే ఆషాఢ మాసం, ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు. ఈ ఆషాఢ మాసంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరి చేతులు చూసినా గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండి అందంగా కలకలలాడిపోతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు వన్ ఆఫ్ ద గేటెడ్ కమ్యూనిటీ సెటాడిల్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము. ఇక్కడ ఆషాఢ గోరింటాకు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయో చూసేద్దాం. చూసారు కదండి, ఇక్కడ రోలుకి పసుపు రాసి చాలా చక్కగా కుంకుమ బొట్లు పెట్టి సాంప్రదాయంగా అలంకరించి పువ్వులతో డెకరేషన్ చేసి దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక పండగ అనేది చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా పసుపు కుంకుమ అనేది శుభం. ఆ శుభాన్ని మనం ఈ గోరింటాకు దానికి కూడాను కాస్త అలంకరణ చేసి దానిలో గోరింటాకు వేసి రుబ్బి అందరం కూడా పెట్టుకుంటున్నాము. మళ్ళీ స్వామివారు వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, తర్వాత వినాయకుడిని కూడా మేము పూజించి తర్వాత ఇవి మొదలుపెట్టాము. ఈరోజు ముఖ్యంగా అందరూ ఓపికగా వచ్చారు. తొలేకాదశి రోజున చేద్దామని పెట్టుకున్నాం కానీ భయపడ్డాము. చక్కగా అయిపోయింది. ఎవరు కూడాను లేచి వెళ్ళిపోలేదు. అందరూ అలాగే కూర్చొని ఉన్నారు. అందరూ గోరింటాకు పెట్టుకున్నారు. సో ఈ గోరింటాకు ఈ రోల్లో గోరింటాకు ఆకు వేసి నూరుతూ ఉన్నారండి. వారితో పాటు మనం కూడా నూరుదాం. చూసారు కదండి, గోరింటాకు సెలబ్రేషన్స్లో భాగంగా చాలా నూరు పెట్టుకొని మంచిగా ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు ఈ గోరింటాకు విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో పాటు సౌజన్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము బ్రిగేడ్ సిటాడెల్ వాళ్ళమండి. ఇక్కడ మేము ఈ కమ్యూనిటీలో 2 years నుంచి చేస్తున్నాము. ఇది యాక్చువల్లీ గోరింటాక్ అంటే మన తెలుగు సాంప్రదాయానికి, ఆడపడుచులకి ఒక ఆనందానికి అనేది చాలా ప్రతీక అన్నమాట. అందుకోసం ఇది మన జనరేషనే కాకుండా మన ముందు జనరేషన్లో వాళ్ళు మనకు ఎలా పాస్ చేశారో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు జెన్జీ అంటున్నారు కదా, వాళ్ళకి కూడా వాళ్ళ తెలియచేయడం కోసము ఇలా ఒక చోట ఒక పండగలాగా జరుపుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ఏదైనా ఇప్పుడు ఈవెంట్ రూపంలో కానీ ఏదైనా ఒక అకేషన్ కానీ చేస్తేనే ఎంతో కొంతమందికైనా వెళ్తుంది కదా అనే ఆనందంతో అదే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసామన్నమాట. థ్యాంక్ యూ సౌజన్య గారు. మన సాంప్రదాయం గురించి ఈ జనరేషన్ పిల్లలకి కూడా తెలియాలని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని చాలా చక్కగా చెప్పారండి. మనతో పాటు స్వరూపరాణి గారు కూడా ఉన్నారు. ఈ గోరింటాకు విశిష్టత గురించి చెప్పబోతున్నారు. ఇది ఆడపడుచులకి సౌభాగ్యకరమైంది. ఇది పెట్టుకుంటే చాలా మంచిది. ఇది వేడి తీసేస్తుందని అప్పటి నుంచి పురాణాల నుంచి చెప్పుకొస్తున్నారు. ఇది వాళ్ళకి అందరికీ చిన్నవాళ్ళకి కూడా తెలియాలని చెప్పి ఇది స్టార్ట్ చేశారు. 2 years నుంచి మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ స్వరూపరాణి గారు. ఆషాఢ మాసంలో గోరింటాకు విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇందిరా గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు ఇందిరా. మనం అసలు ఆషాఢం మాసం వస్తుంది అంటేనే ఒక ప్రకృతిలో ఒక చేంజ్ అనమాట. ముందు ఏమొస్తుంది, సమ్మర్ వస్తుంది, వేసవి ఎండగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం. మన బాడీలో కలిగే మార్పులు వేడి నుంచి ఒకటేసారి చల్లగా, అంటే మనకి గోరు చుట్టూ ఇలా తోలు లేస్తూ ఉంటుంది. మెయిన్ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఆ చల్ల బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మనలో టెంపరేచర్, బాడీ టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2 చేతులకి గోరింటాకు పెట్టుకోమని చెప్తారు. అలాగే కాలుకి కూడా పెట్టుకోవాలి. కనీసం ఒక బొట్టన్నా అంతన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే నరాలన్నీ మనకి చేతులు కాళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి అన్ని కనెక్షన్స్. సో ఇదొకటి సైంటిఫిక్ పరంగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే అప్పటిదాకా సమ్మర్ అని చెప్పి అందరు అలా ఇంట్లలోనే ఉంటారు. అలా నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్ కాబట్టి అందరూ టుగెదర్ కూడా ఉండాలి. ఆడవాళ్ళంతా కలిసి ఓకే ఏం చేసుకో అట్లా ముచ్చట్లు కూడా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనం పెద్దవాళ్ళు పెట్టుకుంటేనే మనం చూసి చిన్నపిల్లలు కూడా నేర్చుకుంటుంటారు. అలాగే మా అమ్మమ్మ అప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ జనరేషన్స్ పెట్టుకుంటుంటే మాకు కూడా అలవాటైంది. ఓకే ఆషాఢ మాసం వస్తుంది అంటే బ్లాంక్గా
గోరెంటాకు పెట్టుకోవాలి అని చెప్పి ఒకటి మనకి ఆలోచన వచ్చేస్తుంది. సో వీ విల్ బీ రెడీ అనమాట. సో నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ద గోరెంటాకు. చూసారు కదండి, సాంప్రదాయమే కాదు మన సైంటిఫిక్ రీజన్ కూడా చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గోరింటాకు వల్ల మన వేడి కూడా బాడీలో నుంచి తగ్గిస్తుందని చాలా క్లియర్గా ఇందిరా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. సో సైంటిఫిక్ రీజన్తో పాటుగా పురాణాల ప్రకారం గోరింటాకు స్టోరీ కూడా మనకి ప్రసన్న గారు చెప్పడానికి రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు ప్రసన్న. పూర్వీకులు నుంచి ఒక కథ ప్రాచుర్యంలో ఉందండి. నాకు మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్పిన కథ ఏంటంటే, గోరింటాకు అంటే గౌరీదేవి ఇంటి ఆకు. గౌరీదేవి ఇంటి ఆకును గోరింటాకుగా పిలుచుకుంటున్నాము. గౌరీదేవి రజస్వల జరిగినప్పుడు ఆవిడ శరీరం నుంచి నెత్తుడి చుక్కలు భూమి మీద పడ్డాయి అన్నారు. ఆ పడిన ఈ రక్తపు చుక్కల నుంచి ఒక మొక్క వెలసిందంట. ఆ మొక్కను ఆవిడ నూరి చేతికి పెట్టుకున్నప్పుడు ఆ చేతులు బాగా ఎర్రగా పండడం జరిగింది. అప్పటి నుంచి గౌరీదేవి దాన్ని ఇష్టపడి పెట్టుకోవడం ఎప్పుడు పెట్టుకుంటూ ఉండేవారు. అలా గౌరీదేవి ఇంట మొలచిన మొక్క నుంచి వచ్చిన ఆకుని గోరింటాకు అంటారని మా పూర్వీకులు, మా అమ్మమ్మ గారు వాళ్ళు మాకు తెలియజేశారు. చాలా చక్కగా గౌరీదేవి రజస్వల జరిగినప్పుడు ఈ గోరింటాకు మొక్క మొలిసిందని క్లియర్గా స్టోరీ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరీతి కొలువు ఇయవయ్య రామా, బంటూరి. ఆషాఢ గోరింటాకు సంబరాల్లో భాగంగా విజయారెడ్డి హ్యాండ్లూమ్ స్వాతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఈ గోరింటాకు సంబరాలకి మీరు ఎలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు? సో యాక్చువల్లీ తను మా అక్క. సో అక్క దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ విన్నాను అనమాట. సో ఇలా సెలబ్రేట్ చేశారు ఆషాఢ మాసంలో అని. ఐ రియలీ లవ్డ్ ఇట్. చక్కగా మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తూ, ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ నెక్స్ట్ జనరేషన్స్ మర్చిపోకుండా ఇంకా మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తూ ఇలా అందరూ కలిసి ఒక ఈవెంట్ లాగా చేయడం అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే అక్క అన్నారో విల్ యూ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అంటే నేను ఇంక ఎగిరి గంతేసాను, ఎందుకు కాదు అని చెప్పేసి. సో అలా ఈ ఆపర్చునిటీ నాకు కూడా వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఎంత బాగా చేశారు. అందులో గోరింటాకు అంటే ఏదో కోన్ అలా కాదండి, ఆకులతోని 50 కేజీల పైన గోరింటాకు అంట ఆకులతోని చేసి మన 65 kilos అట. there you go. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ ఈవెంట్. అక్క అన్నీ ఆర్గనైజ్ చేశారు, వన్ ఆఫ్ ద ఆర్గనైజర్. అసలు చాలా బాగా చేశారు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ దిస్ ఈజ్ లైక్ కమ్యూనిటీ గ్యాదరింగ్ ఈవెంట్. మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తూ అందులో అందరూ కలిసిపోతూ చాలా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. మీరు అమెరికాలో ఉంటారు కదా మ్యామ్, మన సాంప్రదాయాల గురించి, ఈ గోరింటాకు గురించి అందరికీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఎలా చెప్తూ ఉంటారు? సో యాక్చువల్లీ అక్కడున్న అమెరికన్స్కి ఈ హెన్నా అంటే ఎంత ఇష్టము అంటే దే ఆస్క్ ఎలా పెడతారు, ఎలా పెట్టుకుని. నేను ఎప్పుడైనా పెట్టుకొని వెళ్తే మటుకు ఏంటిది స్వాతి అని డీటెయిల్స్ అడుగుతారు. కానీ పాపం మాకు లైక్ హెన్నా కోన్సే తెలుసు కానీ వాళ్ళకి ఇలా గోరింట ఆకు ఇదంతా తెలియదు. ఐ విష్ మాకు కూడా అక్కడ ఇప్పుడు దొరుకుతుందంట. మాకు కూడా దొరికి ఇలాంటి ఈవెంట్స్ మేము కూడా చేసుకొని పిల్లలకి చెప్పుకోగలిగితే బాగుంటుంది. బట్ చాలా మట్టుకు కల్చర్ని ఏది మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్తూ చేయాలనే అన్ని చాలా ఆర్గనైజేషన్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సో ఈ గోరింటాకు సెలబ్రేషన్స్ ఆర్గనైజర్ మణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఈ ఈవెంట్ ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు? 10 days నుంచే అండి. ఓకే, 10 days నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఏమేం ప్లాన్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? మేము
ఫస్ట్గా లాస్ట్ ఇయర్ చేసామండి ఆషాఢ గోరింటాకు ఈవెంట్ అనేది. అది చాలా మంచి రెస్పాండ్ వచ్చింది, ఇంకా మంచిగా సక్సెస్ అయింది బాగా. కానీ ఈ ఇయర్ కొంచెం టఫ్, ఎందుకంటే మెంబర్స్ ఎక్కువైపోయారు. అది మనం ఫ్రెష్ లీవ్స్ తీసుకొచ్చి గ్రైండ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది చాలా వర్క్ అనేది హార్డ్ వర్క్ అనమాట. దాని వెనక చాలా వాలంటీర్స్ కూడా ఉండాలి. సో అందరూ మంచిగా రెస్పాండ్ అయ్యి లాస్ట్ ఇయర్ చేశారు కదా, మీ వెనక మేము ఉంటాము కానివ్వండి అని చెప్పారు. మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. అలాగే 65 kgs గోరింటాకు తెచ్చాము. లాస్ట్ ఇయర్ 30 kgs, ఈసారి డబల్ అయింది. ఓకే. లాస్ట్ ఇయర్ అయితే మాకు అందరం ఇక్కడే మేము ఒక్కొక్క కేజీ షేర్ చేసుకొని చేసాము. ఈ ఇయర్ అందరూ చేసుకోవాలంటే చాలా టఫ్ అవుతుందని చెప్పి గ్రైండింగ్ ఇచ్చేసాము. అదొక వర్క్ కొంచెం ఈజీ అయిపోయింది. ప్లస్ మా వెనక ఫ్రెండ్స్ ఉన్నారండి, ఇంకా వాలంటీర్స్ ఉన్నారు. అసలు వాళ్ళు ఇప్పటికి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర, ఇంకా కల్చరల్ ఈవెంట్స్ దగ్గర, ప్రతి దాంట్లో ఒక వాలంటీర్స్ని పెట్టాము. వాళ్ళందరూ మంచిగా హార్డ్ వర్క్ చేయబట్టే ఇంత సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అనేది. మన ట్రెడిషన్ కూడా ఎప్పుడు ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మనం ఇలా కంటిన్యూ చేస్తుంటే ట్రెడిషన్ కూడా మన ఇండియాని దాటి అమెరికాకి వెళ్ళిపోతుంది. చాలా చాలా చక్కగా క్లియర్గా చెప్పారు. చూసారు కదండి, లాస్ట్ ఇయర్ 35 kgs ఉంటే ఈ ఇయర్ 65 kgs గోరింటాకు తీసుకొచ్చి దాన్ని నూరి సెలబ్రేషన్ స్టార్ట్ చేశామని చెప్పారు. ఇలాగా గోరింటాకు ఫెస్టివల్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మేము ఒక 4-5 మెంబర్స్ అనుకున్నామండి. జస్ట్ ఫ్రెండ్లీగా ఏదో పెట్టుకున్నాము ఇంట్లో అని చెప్పి గ్యాదరింగ్ అయ్యి. కానీ కమ్యూనిటీలో ఉన్నాం కదా, అందరం గ్యాదరింగ్ అయితే ఒక అకేషన్ లాగా చేసుకుందామని ఒక ప్లాన్తో వెళ్ళాము లాస్ట్ ఇయర్. అది మంచిగా సక్సెస్ అయింది. అందుకని ఈ ఇయర్ కూడా మేము అలాగే చేద్దామని వెళ్ళాము. అది చెప్పా కదా మీకు టఫ్గా ఇది హార్డ్ వర్క్ అని చెప్పేసి. దగ్గర ఒక 50 మెంబర్స్ వాలంటీర్స్ ఉన్నారండి. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కానీ, గోరింటాకు డిస్ట్రిబ్యూషను, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ షేర్ చేసుకోవడము, మళ్ళీ గ్రైండింగ్ ఒక సెక్షన్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా నిన్న మాకు బిఫోర్ ఈవెంట్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, వాళ్ళ కోసం సెపరేట్గా గ్రైండ్ చేయించి ఒక 10 kgs అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది తొలి ఏకాదశి రోజే మేము ఈ ఆషాఢ గోరింటాకు ఈవెంట్ అనేది ఎవ్రీ ఇయర్ చేయాలని ప్లాన్ చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా తొలి ఏకాదశి రోజే చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా అలాగే కంటిన్యూ చేస్తాము. తొలి ఏకాదశి రోజు గోరింటాకు పెట్టుకోవడమే కాకుండా మనము వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకొని చేస్తే మంచిగా అందరం దర్శించుకుంటున్నాము. ఇప్పుడు కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, అసలు వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టే ఉంది మాకు. ఇంకా మేము ఈరోజు టెంపుల్కి వెళ్ళడానికి మాకు టైం కూడా లేదు ఈవెంట్ వల్ల. సో ఇక్కడే దర్శించుకున్నాం. మేము కాదు, అందరం కూడా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఇక్కడే చూసి దర్శించుకున్నారు. సో ఈ ఈవెంట్ గురించి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చేసిన తర్వాత మీ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? చెప్పాం కదండి, లాస్ట్ ఇయర్ మంచిగా సక్సెస్ అయింది. ఆ ఈవెంట్ మంచిగా ఎంజాయ్ చేశారు అందరూ. ఈ ఇయర్ కూడా కావాలన్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. అందరి సపోర్టుతో నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేయగలమని అనుకుంటున్నాను. వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నేను ఒక్కదాని అయితే ఆర్గనైజ్ చేస్తే కాదు కదా, అందరూ వాలంటీర్స్ సహాయంతోనే నేను ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేయగలుగుతున్నాను. మీరు ఎన్నో సంవత్సరాలు ఇలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలలో భాగంగా ఇక్కడ కొన్ని సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అలాగే నృత్య ప్రదక్షిణలు కూడా చేశారు. అసలు ఇక్కడ నమ్మలేనిది ఏంటంటే నిజంగా వైకుంఠం నుంచి దిగి వచ్చారేమో అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి
అరుణ శ్రీనివాస్ గారు గెటప్లో ఉన్నారు. అరుణ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. నా పేరు అరుణ శ్రీనివాస్, కూచిపూడి నృత్య గురువుని. లాస్యం కూచిపూడి ఆలయాన్ని నడిపిస్తూ ఉన్నాను. ఈరోజు గోరింటాకు ఫెస్ట్ సందర్భంగా నా స్టూడెంట్స్ అందరితో పాటు మా పెద్దమ్మాయితో స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రంగనాథ ఓడం అనే నృత్య రూపకం, చిన్న నృత్య రూపకాన్ని ప్రదర్శించాము. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే అరుణ శ్రీనివాస్ గారి కూతురండి తిను, వెంకటేశ్వర స్వామి గెటప్లో ఉంది. తనతో మాట్లాడదాం. సో నా పేరు సరియు. ఈరోజు దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆపర్చునిటీని ఇవ్వడానికి అరుణ శ్రీనివాస్ మ్యామ్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి గారు, గోరింటాకు స్పెషల్ గురించి చెప్తారా? ఆషాఢ మాసంలో మనం గోరింటాకు ఫెస్ట్ అనేది జరుపుకుంటాము. ఈ గోరింటాకు ఫెస్ట్ అనేది ఆడవాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైనది. ఆడవాళ్ళకి ఎరుపుదనానికి చాలా అనుబంధం చాలా ఉంటుంది. సో ఇంత మంచి అనుబంధము, ఈ వెదర్ కూడా మనకి ప్రకృతి ప్రసాదిస్తున్న న్యాచురల్ గోరింటాకు మన ఆరోగ్యాన్ని భద్రపరుస్తుంది. కాబట్టి ఆడవాళ్ళందరూ మన తరతరాల సంస్కృతిని కాపాడుతూ ప్రతి సంవత్సరం గోరింటాకు ఫెస్ట్ని చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, ప్రతి సంవత్సరం గోరింటాకు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటామని అరుణ శ్రీనివాస్ గారు తెలిపారు. శ్రావణి గారు మనకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఏంటో చెప్పబోతున్నారు. నమస్తే శ్రావణి గారు. నమస్తే అండి. పాతకాలంలో మనకి ప్రతి ఒక్కరికి వృత్తి పొలాల్లో పనిచేయడమే. సో పొలాల్లో పనిచేసేటప్పుడు అందరికీ కాళ్ళలో ఇన్ఫెక్షన్, హ్యాండ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. అందులో ఈ వర్షాకాలంలో నాట్లు చేయడానికి పొలాల్లో నాట్లు చేస్తూ ఉంటారు. సో ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుకోవడానికి మెయిన్ ఈ గోరింటాకు ఈ ఆషాఢ మాసంలో మొదటగా ఈ ప్రాధాన్యత దానివల్లే వచ్చింది. ఈ పెట్టుకోవడం వల్ల మనకి నెయిల్స్కి అయితేమి, స్కిన్కి అయితేమి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఈ వాటర్లో ఎంతసేపు తడిచినా కూడా మనకి ఏమీ కాకుండా కాపాడడానికి మెయిన్ ఈ గోరింటాకు అందరూ పెట్టుకుంటారండి. నాట్ ఓన్లీ లేడీస్ అని కాదు, జెంట్స్ కూడా పెట్టుకుంటారు. పెట్టుకోకూడదని మనకి ఎక్కడా లేదు, కానీ ఇది పెట్టుకోవడం వల్ల మనకి ఎలర్జీస్ అన్నీ రాకుండా ఉంటాయి. మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఈ గోరింటాకి ఇదే అండి. థ్యాంక్ యూ శ్రావణి గారు. చాలా చక్కగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏవి రావు అని చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఈవెంట్ని వెనకాల ఉండి నడిపించిన కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఈ ఈవెంట్ వెనకాల ఉండి మీరు ఎలా సపోర్ట్ చేశారు, ఏమేం చేశారు, ప్రిపరేషన్స్ ఏంటి? ఓకే, యాక్చువల్లీ మా బ్రిగేడ్ సిటాడల్లో ఎవ్రీ నవ్ అండ్ దెన్ మాకు ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి. ఇట్స్ జస్ట్ అ గ్యాదరింగ్. మేమందరం కలిసి ఏదైనా ఎంజాయ్ చేయడానికి వీ కీప్ అనౌన్సింగ్ దిస్ సెలబ్రేషన్స్ అండ్ ఆల్. సో ఈసారి గోరింటాకు ఆషాఢం ఈవెంట్ చేద్దామని కోర్గా మాకు వచ్చిన ఐడియా అయితే మా కోర్ టీమ్ మణి గారికి వచ్చింది. సో తను ఐడియా ఇచ్చినప్పుడు మేమందరం ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. సో ఎందుకంటే ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ మామ్స్ మీకు తెలుసు వాళ్ళ స్కెడ్యూల్ ఎలా ఉంటుంది. అయినప్పటికీ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. ఐ కెనాట్ ఈవెన్ నేమ్ దెమ్. సో మెనీ పీపుల్. ఎందుకంటే ఈవెంట్ ఆల్మోస్ట్ 1500 ఫ్లాట్స్కి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మేమందరం దగ్గర ఉండి అన్నీ ఒక్కొక్కది షేర్ చేసుకుని ఎవరికి బర్డెన్ కాకుండా, బికాస్ వీ హ్యావ్ టు మేనేజ్ అవర్ హోమ్ ఆల్సో, రైట్? సో వీ
kept everything running, and the event was possible only because of everybody's hands. I cannot name one and two here. So yeah, it's a collective effort, and yeah, we are really happy that we are in a community wherein everybody is ante ee region aa bhasha anukokunda memandaram kalisi chestuntanduku we are really happy about it. సో ఒక్కరు కాదు, అందరం కలిసి అందరి చేతులు కలిస్తేనే ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ అయ్యిందని తెలియజేస్తున్నారండి. మీరు కూడా మీకు ఎలా అనిపిస్తుందండి? ఇది ఫస్ట్ ఫెస్టివల్ మనది. సో అండ్ ఈ సెలబ్రేషన్ ఇంత గ్రాండ్గా అయినందుకు నెక్స్ట్ ఈవెంట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్, అండ్ వీ ఆల్ విల్ వర్క్ టుగెదర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఆషాఢంలోని అమ్మవారికి స్పెషల్. అమ్మవారంటే లేడీస్ కాబట్టి ఇది అందరికీ చాలా స్పెషల్, ఇష్టమైనది అండి ఆషాఢంలో. ఇంకా మనం ఏంటంటే మెహందీ గోరింటాకు పెట్టుకుంటే బాగా పండితే బాగుంటుంది ఇంట్లో. కొద్దిగా అంటే అంటారు కదా, లేడీస్ గోరింటా బాగా పండితే హస్బెండ్ బాగా చూసుకుంటారు అని అంటుంటారు కదా, అందుకోసం కూడా పెడతాము. అమ్మవారికి ఇష్టమైన మంత్ ఇది ఆషాఢ మాసం. లేడీస్ అందరూ కలిపి చేసుకుంటే ఈ పండగ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందులో సొసైటీలో ఏంటంటే అందరం కలుస్తాం కదా, మామూలుగా అయితే సింగిల్గా ఇంట్లో పెట్టుకుంటాం, ఆ హ్యాపీనెస్ వేరు. అందరం కలిసి ఒక పండగలాగా, ఒక సంక్రాంతి పండగ ఎలాగైతే చేసుకుంటామో ఆషాఢంలో గోరింటాకు పండగ కూడా ఇలా మేము మా మణి గారు చెప్పారు, మేము అందరం కలిసి చేసుకుంటున్నాం. సో ఈ ఫెస్టివల్ వల్ల, ఈ ఈవెంట్ వల్ల మీ రిలేషన్షిప్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా ఉండదండి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే అందరికీ గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది. అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది కూడా ఉండడంతో అవి చూస్తూ చేతులకు పెట్టుకొని అందరూ చూపించుకుంటూ ఒక్కొక్కళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, సుహాసిని గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఈ ఈవెంట్లో మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్ ఇవన్నీ ఏమీ ఫాలో అవ్వట్లేదు. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఆల్ అవర్ ఓల్డ్ కల్చర్. ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, కల్చర్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ చాలా చేస్తాం మా బ్రిగేడ్లో. ఏ క్యాస్ట్ రిలీజన్ అని ఏది లేకుండా అన్నీ కలిపి చేసుకుంటాం కాబట్టి సంతోషంగా హ్యాపీగా చేసుకుంటాం. సో ఈ ఈవెంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? యాక్చువల్గా ఈవెంట్ సక్సెస్ అయింది, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అండి. బికాజ్ ఎందుకంటే గోరింటాకు 65 kgs గ్రైండ్ చేయించడం అంటే చిన్న మాట కాదు. ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం అన్నమాట. వెళ్ళి తీసుకొని రావడము, గ్రైండ్ చేయించడము, అండ్ అక్కడ హీట్ అయిపోవడము, ఆగడము, చాలా టెన్షన్ పడ్డాము. ఇంతమందికి మనం చెప్పేశాము, 1300 ఫ్లాట్స్కి మనం ఈవెంట్ ఉంది అని చెప్పేశాము, అది అందిస్తామా లేదా అనేది చాలా టెన్షన్ తీసుకున్నాము. బట్ ఫైనల్లీ బై గాడ్ గ్రేస్ మొత్తం బాగా సెట్ అయింది, అండ్ అందరూ హ్యాపీ. అందరికీ మంచిగా అందరికీ సెట్ అయిపోయింది, అందరికీ వచ్చింది కూడా. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్స్ చూడంగానే ఓకే, మేము పడిన కష్టం అంతా పోయిందండి. అది చాలా హ్యాపీగా ఉంది. సో ఒక్కరు ఇద్దరు కాదండి, ఈ ఈవెంట్కి చాలా మంది సపోర్ట్ చేశారు. అందులో ఇంకా కొంతమంది వనితలు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఈ ఈవెంట్కి మీరు ఎలా సపోర్ట్ చేశారు? ఇక్కడ మాకు చాలామంది సపోర్ట్ చేశారు. మేము ఇక్కడికి పంపిస్తూ ఉంటాము రెగ్యులర్ బేసిస్గా. ఈ ఈవెంట్కి మేము లడ్డులు, యాక్చువల్లీ ఇది ప్రసాదం, తొలి ఏకాదశి కదా, ప్రసాదం లడ్లు ఇద్దామని అనుకున్నాము. అట్లా లడ్లు ఇద్దామని అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లడ్లు డిస్ట్రిబ్యూట్ చేద్దామని వచ్చాము. యాక్చువల్గా మాది మా అండ్ మౌసీ ఫుడ్స్. మేము హెల్దీ స్నాక్స్ తయారు చేస్తాము ఫ్రెష్గా. ఆర్డర్ మీద ముందే ప్రిపేర్ చేయకుండా వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే చేస్తాం అన్నమాట. సున్నుండలు, డ్రై ఫ్రూట్స్ లడ్డు, రాగి లడ్డు అలాంటివన్నీ చేస్తాం అన్నమాట. సార్, మీరు ఈ గోరింటాకు ఫెస్టివల్లో ఏ విధంగా మహిళలకు సపోర్ట్ చేశారు? అసలు ఆ పండుగలు అంటేనే స్త్రీకి సంబంధించినవి. సో ఈ గోరింటాకు ఫెస్టివల్లో మా కంపెనీ తరపు నుంచి గోరింటాకు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే గోరింటాకు యొక్క ప్రాముఖ్యత స్త్రీలందరికీ తెలుసున్న విషయమే, అయినా సరే ఒక్కసారి ఈ సందర్భంగా ఈరోజు చాలా విశేషమైన రోజు, తొలి ఏకాదశి. ఈ సందర్భంగా మనం గోరింటాకు స్పాన్సర్ చేయడం వల్ల ఈ స్త్రీలందరినీ కూడా ఈ విధంగా మేము కలుసుకుని మమ్మల్ని ఆహ్వానించడం, మేము రావడం మా కంపెనీ తరపు నుంచి మాకు ఈ అవకాశం కల్పించిన ఈ గేటెడ్ కమ్యూనిటీ వారికి మేము పేరున ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. స్త్రీలు చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడంతా మహిళలందరూ కూడాను మమ్మల్ని ఎంతో ఆదరించారు. వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ కూడా మహిళలకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం సార్.
సో ఆషాఢ మాసం గోరింటాకు స్పెషల్గా ఉషా కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారు గోరింటాకు గురించి కవిత కూడా రాశారంట, మనకు చదివి వినిపిస్తారు, చూద్దాం. గోరింటాకు మహిమ. పచ్చని ఆకులో పవిత్రత నిండి పరిమళాలు ప్రేమగా పలికేది గోరింటాకు. ఆడపడుచు అరచేతిని అలంకరించి ఆనందాల వెలుగులు నింపేది గోరింటాకు. హిందూ సాంప్రదాయానికి సాక్షిగా నిలిచి శుభకార్యాల శోభను పెంచేది గోరింటాకు. పెళ్లి కూతురు చేతుల్లో పరవళ్ళు తొక్కి మంగళసూత్ర బంధానికి మధుర చిహ్నం అవుతుంది. శ్రావణ మాసపు శుక్రవారాల్లో వ్రతాల వైభవాన్ని వెలిగించేది గోరింటాకు. తల్లి ఆశీస్సులు, అత్తింటి ఆదరణ రెండింటినీ కలిపే ప్రేమవంతెన గోరింటాకు. ఎర్రగా పండిన రంగులో దాగి ఉంటుంది సౌభాగ్యవతి చిరునవ్వు జీవితగాథ. చేతులపై వికసించే ప్రతి తీగలో సంస్కృతి సోయగం చిరస్థాయిగా నిలుస్తుంది. గోరింటాకు కేవలం రంగు కాదు, మన సంస్కృతికి అందమైన అద్దం. అది ప్రేమకు ప్రతీక, పవిత్రతకు చిహ్నం. స్త్రీ జీవితానికి ఒక శోభనదాయకమైన అలంకారం. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం తెలుగుగింటి గర్వంగా వెలుగొందాలి. గోరింటాకు పరిమళం వెదజల్లినంతకాలం మన భారతీయ సంస్కృతి చిరకాలం విరాజిల్లాలి. ధన్యవాదాలు. ఓ వావ్ వావ్ అండి, చాలా చక్కగా రాశారు గోరింటాకు గురించి, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇలాంటి సంబరాలు ఎన్నో జరుపుకోవాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే.